जय श्री माताजी। मनसो मिथ्या पार्ट 1 श्री माताजी जन्मदिन पूजा संदेशमु ఢిల్లీ 21/3/1996। आज आप लोग हमारा जन्मदिन इतने प्रेम, आदर और श्रद्धा से मना रहे हैं। ये देखकर ऐसा लगता है कि हमने ऐसा किया ही क्या है जो आप लोग इस तरह अपना प्रेम दिखा रहे हैं। आज मैं आपको एक अनूठी बात बताने वाली हूँ कि हमारे अंदर जो मन या माइंड नाम की संस्था है वो एक मिथ्या बात है। जय श्री माताजी। मनसो मिथ्या पार्ट 1 श्री माताजी जन्मदिन पूजा संदेशमु ఢిల్లీ 21/3/1996। పార్ట్ 1 నా యొక్క జన్మదినమును మీరంతా ప్రేమతోనూ శ్రద్ధతోనూ అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. మిమ్మల్నందరినీ నేనిక్కడ చూస్తూ ఉంటే మీకు నేను ఏమి చేశానని ఇంతటి అవ్యాజ ప్రేమానురాగాలు నాపై మీరు కురిపిస్తున్నారని నాకు అనిపిస్తోంది. ఈ రోజున నేను మనస్సు గురించి మాట్లాడబోతున్నాను. మనసు అంటే ఏమిటో ప్రజలకు తెలియదు. బాహ్యమైన ప్రతి విషయము గురించి మనము ప్రతిస్పందిస్తామని సహజయోగులు చాలా సులభముగా అర్థం చేసుకోగలరు. కారణం ఏమిటంటే మనలో 2 భయంకరమైన ప్రవృత్తులు ఉన్నాయి. ఒకటి అహంకారము, రెండవది ప్రత్యహంకారము లేక కట్టుబాట్లు అని అంటారు. కాబట్టి అహంకారము, ప్రత్యహంకారము ఈ 2 ఎల్లప్పుడూ బాహ్యంగా పనిచేస్తున్నాయి. మనలో దాగి ఉన్న ప్రతిక్రియలు సముద్రములోని బుడగల్లాంటివి. కానీ ఈ బుడగలు మనలను సత్యం నుంచి దూరంగా ఉంచుతాయి. ఈ బుడగలే ఆలోచనలు. ఇవి మీ యొక్క మెదడును నిరంతరము తొలిచేస్తూ ఉంటాయి. కానీ అలాగా అవి ఎందుకు వస్తున్నాయో మీకు తెలియదు. మీ యొక్క కృత్రిమమైన మెదడును మీరు నమ్ముకుంటే మీలో అర్థం చేసుకునే విచక్షణ జ్ఞానము నశించి మంచి చెడ్డల మధ్య తారతమ్యము తెలుసుకోలేరు. కీడును కలిగించే అన్ని రకములైన విషయములు మెదడు నుంచే పుట్టుకొస్తాయి. పలు రకములైన వివాదములు, కొట్లాటలు, ఆస్తులు హస్తగతం చేసుకొనుటకు ప్రణాళికలు, ఆఖరికి దేశముల మధ్య యుద్ధములు, వీటన్నింటికీ మూలస్థానము మానవుని యొక్క మనసే. కేవలము మిథ్య అయిన ఈ మనస్సులోనే అటువంటి తీవ్ర వినాశకరమైన ఆలోచనలు పుట్టి అలాగా వృద్ధి చెందుతూనే ఉంటాయి. అటువంటి సందర్భాలలో స్వప్రయోజకులు ప్రజలను మెప్పించి వారి తలల్లో ఆలోచనలు నాటవచ్చు. ప్రజలు అటువంటి వారు వ్రాసినవి చదివి నేర్చుకొనడము, వారి యొక్క ఉపన్యాసములు వినడము వగైరా ద్వారా కూడా జరుగుతుంది. మెస్మరిజం ద్వారా ప్రజలను లోబర్చుకోవడము, ఈ విధమైన అనేక మార్గములలో వారు ప్రయత్నిస్తారు. మీ యొక్క మనస్సును ఏ విధంగా మారుస్తారంటే వారు చెప్పే చెడ్డ ఆలోచనలన్నింటినీ మీరు అంగీకరిస్తారు. అది మీ ఒక్కరితోనే అవ్వచ్చు, లేక సామూహికంగా అనేక మందితో అవ్వచ్చు. ఈ మనస్సు కేవలము ఓ మిథ్య. దానిని ఉపయోగించి మనము కార్యక్రమములు నిర్వహిస్తూ ఉంటాము. ఓ, ఇది నా మనస్సు. నా యొక్క మనస్సు ఫలానా దానిని కోరుతోంది. ఇలా నిరంతరము మనం అనుకుంటూ సంతృప్తి చెందుతున్నాము. అది ఎలాగంటే భారతదేశం నుంచి ఒక సహజయోగి అమెరికాకు వెళ్ళి
అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. అతను అమెరికా వారికి తమ మనస్సులపై పిచ్చి నమ్మకం ఎక్కువ అని నాతో చెప్పాడు. అంటే వివరంగా చెప్పమని అతన్ని అడిగాను. అతను అన్నాడు, నాకు చొక్కా కొనమని మా ఆవిడతో చెప్పాను. కానీ ఆవిడ బజారుకి వెళ్ళి ఏవో గౌనులు కొంది. ఆవిడకు ఇంట్లో ఎన్నో గౌన్లు ఉన్నాయి. అయినా ఇంకా తీసుకుంది. అప్పుడు నా భార్యతో గౌనులు ఎందుకు కొన్నావని అడిగాను. ఆమె అంది, తన మనస్సు చెప్పిందిట గౌనులు కొనమని. అందుకొరకు ఈ విధంగా చేసిందిట. ఈ విధంగా మనస్సు పలు రకములుగా తప్పుడు ఆలోచనలు కలుగచేస్తుంది. ఎందుకంటే ముందుగా దానికి వాస్తవముతో సంబంధమే లేదు. రెండవది, మనస్సే అసత్యమైనది, సంపూర్ణంగా అసత్యమైనది. ప్రజలు దేనిని సృష్టించినా అది తమ మనస్సు ద్వారానే జరిగిందని భావిస్తారు. గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులందరూ, ఉదాహరణకు ఐన్స్టీన్ అనే శాస్త్రజ్ఞుడు తాను సాపేక్ష సిద్ధాంతమును కనుగొనే ప్రయత్నంలో చాలా శ్రమ పడ్డానని చెప్పాడు. అతనికి అందులో ఒక అవగాహన ఏర్పడింది. సామాన్యంగా అందరు శాస్త్రజ్ఞులకు అదే విధముగా ఒక అవగాహన ఏర్పడి దానిని ఆధారం చేసుకొని పరిశోధనలు కావించి చివరకు తమ అవగాహన తప్పని తెలుసుకుంటారు. ఒక రోజున ఐన్స్టీన్ చిన్న పిల్లవానిలాగా సబ్బు నురుగు బుడగలతో ఆడుకుంటున్నట్ట. అంతే, అకస్మాత్తుగా తనకు తెలియని ఓ అదృశ్య శక్తి నుండి ఈ సాపేక్ష సిద్ధాంతము తనలో ఉత్పన్నమైనదని చెప్పాడు. చాలామంది శాస్త్రజ్ఞులు ఎక్కడి నుంచి ఈ అభిప్రాయములు ఉత్పన్నమవుతున్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేకమైన పరిశోధనలు సహజ రీతిలో చేస్తున్నారు. పెన్సిలిన్ మందును కనుగొన్న విధానము కానీ, లేక శాస్త్రజ్ఞులు కనుగొన్న మరి ఏ విషయమైనా కానీ అది పరిశోధనల వలన లేక మనసు యొక్క చర్యల వలన కాదు. ఏదో తెలియని అదృశ్య శక్తి వలన అది వారి మనసులోనికి వచ్చింది. కానీ శాస్త్రజ్ఞులు అదంతా తమ మనస్సుల యొక్క ఆలోచనల ప్రభావమే అని అనుకున్నారు. ప్రఖ్యాత విజ్ఞాన శాస్త్రజ్ఞుడు న్యూటన్తో సహా చాలామంది శాస్త్రజ్ఞులు ఏదో తమకు తెలియని అజ్ఞాత శక్తి నుంచి ఇవన్నీ వస్తున్నాయని గుర్తించారు. సహజయోగులైన మీకు సర్వవ్యాప్తమైన భగవంతుని శక్తి అయిన పరమ చైతన్యమే ఆ అజ్ఞాత శక్తికి మూలమని తెలుసు. దీనిని మీరు తెలుసుకోగలుగుతున్నారు. కారణం అది అనుభవపూర్వకము. అలాగా అది ఉన్నదని మీకు తెలుసు. ఈ సంగతి మీకు తెలిసి ఉన్నా కూడా మీరు మీ మనస్సునకు అతీతముగా కనీసము నిర్విచార స్థితిలోనికి వెళ్ళాలని మీరు తప్పక తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా ధ్యానం చెయ్యండి అని నేను మీతో చెబుతూనే ఉంటాను. ఎందుకంటే అక్కడ అంటే ఆ స్థితి వద్ద మీరు ప్రతిక్రియకు లోను కారు. ఇక అప్పుడేం జరుగుతుంది? మీరు సాక్షీభూతులుగా ఉంటారు. సంపూర్ణ నాటకమునకు, పూర్ణ దృశ్యానికి మీరు సాక్షిగా మిగిలి మీలో ప్రశాంతత నెలకొంటుంది. మీలో ఏ సమస్యలు ఉండవు. ఈ సర్వవ్యాప్త శక్తి అయిన పరమ చైతన్యం యొక్క పనిముట్లుగా మారి మీరు పనిచేస్తూ ఉంటారు. మీరు సర్వము గమనిస్తూ ఉంటారు. మీరొక సాక్షిగా ఉంటే మీచే గమనించబడేది మీలో ప్రతిక్రియను కలిగించలేదని మీరు తెలుసుకుంటారు. అది ఏమిటో మీకు తెలుసు. అదే నిర్విచార స్థితి. ఈ స్థితిలోనే మీరు మొత్తం పరిస్థితి యొక్క సత్యమును అర్థం చేసుకుంటారు. నేను మీకు అనేక పర్యాయములు చెప్పాను. సముద్రపు నీళ్లలో మీరు నించుంటే కెరటాలు వచ్చి మిమ్మల్ని ముంచేస్తాయని మీరు భయపడతారు. కానీ మీరొక పడవలో కూర్చొని ఉంటే అదే కెరటాల యొక్క అందమును మీరు చూడగలుగుతారు. మీకు ఈత వస్తే నీళ్లలోకి దూకి మునిగిపోయే వారిని రక్షించగలుగుతారు. ఇతరులకు ఆత్మసాక్షాత్కారమును కలుగచేసే స్థితిలో మీరున్నప్పుడు సరిగ్గా జరిగేది ఇదే. వారిని మీరు దైవశక్తితో అనుసంధానం చేయవచ్చు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా
నిర్విచార స్థితిలో మీరు ఉండగలగడం తెలుసుకుని ఉండాలి. కొంతమంది అంటారు, శ్రీమాతాజీ ఒక్క క్షణం పాటు లేక 2 క్షణాల పాటు మాత్రమే ఆ స్థితిలో ఉండగలుగుతున్నాము అని. ఎందుకంటే సహజయోగమును మొదలుపెట్టినప్పుడు మీలో చాలా కట్టుబాట్లు ఉన్నాయి. అన్నిటికన్నా ముందు భారతదేశంలో మీరు పుట్టడం జరిగితే భారతదేశంలోనే గుర్తింపు ఏర్పరచుకున్నారు. అలాగే ఇంగ్లాండ్లో జన్మిస్తే ఇంగ్లాండ్తో అనుబంధం పెట్టుకున్నారు. సహజ యోగుల గురించి నేను గమనించినది ఏమిటంటే, వారు కనుక మనసులు విడిచి ఇటువంటి మూర్ఖపు ఆలోచనల నుంచి బయటపడితే మొట్టమొదటిగా వారు చేసేది అటువంటి వాతావరణంలో తాము ఇంతకాలము ఏ విధంగా గడిపాము అని విమర్శించుకుంటారు. ఉదాహరణకు భారతీయులైతే, ఇండియా అంటే ఇదేనండి, భారతీయులు ఈ విధంగానే ఉంటారు అని. అదే ఇంగ్లాండ్ వారైతే, మీరంతా బ్రిటిష్ వాళ్ళు, ఇతరులను విమర్శించటంలో మాత్రం అఖండులు, విమర్శించటం వీరి దగ్గరే నేర్చుకోవాలి అని. ఇక ఐరోపా దేశస్థులు, మీకు మా ఐరోపా దేశస్థుల గురించి చాలా బాగా తెలుసు అని వ్యంగ్యంగా అంటారు. ఈ విధముగా వారి యొక్క దృక్పథము మారుతుంది. మనస్సు అంతా గమనిస్తూ అంతా మిథ్య అని దానంతట అదే తెలుసుకుంటుంది. నిత్యము మనసులో చోటు చేసుకునే వంచనలు, బుద్ధి తనకు తానుగా మోసగించుకోవటము అన్నీ ఆగిపోతాయి. మీలో సరి అయిన అవగాహనతోనూ సంపూర్ణముగాను విషయమును పరిశీలించటం మొదలవుతుంది. ఎందుకంటే మీలో ప్రతిక్రియ లేదు కనుక. ఒక వ్యక్తి ప్రతిస్పందిస్తున్నాడు అంటే దాని అర్థము ఇంకా అతను కట్టుబాట్లలోనే ఉన్నాడన్నమాట. పలు రకాలుగా మీరు ప్రతిస్పందించవచ్చు. ఉదాహరణకు, జన్మరీత్యా ఒక ప్రత్యేక మతమునకు చెందిన వారమని అనుకోవడం వగైరా. ఈ రోజులలో మనుష్యులతో మతానికి ఉన్న ప్రాముఖ్యం ఏమిటి? సత్యమైన మతము ఎక్కడా లేదు. అదంతా డబ్బుతోనూ లేక అధికారముతోనూ ముడిపెట్టబడి ఉంది. అందుకే వారిలో వారు పేచీలు పెట్టుకుంటున్నారు. ఈ విషయంలో నిక్కచ్చిగా ఏ ఒక్క మతమునకు మినహాయింపు లేదు. అలాగా వారు తగాదాలు పడుతూనే ఉంటారు. కారణం ఏమిటంటే, మతం కోసం పోరు సల్పాలనేవో అభిప్రాయము వారి యొక్క మనస్సులో దృఢంగా నాటుకుపోయింది. ప్రస్తుతము అంతరంగముగా వారిలో మతం లేదు. వారి జీవితాలలో మతం యొక్క సిద్ధాంతాలు ఏ కోశానా లేవు. వారు పరమ అవినీతి పరులు, చెడు నడత కలిగిన వారే కూడా వారంతా ఒక క్లబ్ యొక్క సభ్యులులాగా ఒకే మతమునకు చెందినట్లుగా ఉంటారు. వారంతా ఇక ఏదో ఒక విషయం గురించి ఏకమయ్యి తాము ఫలానా మతము లేక వ్యవస్థకు చెందిన వారము కనుక అలాంటి పనులు చేయటానికి తమకు హక్కు ఉన్నట్లుగా వ్యవహరిస్తారు. మనసు కృత్రిమమైనదే అయినప్పటికీ ఇప్పుడు దానిని సవ్యంగా ఉపయోగించుకునే వారున్నారు. ఈ నూతన శకములో మీరు చాలా కృత్రిమమైన వస్తువులను ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ లాంటి పదార్థము అన్ని చోట్ల బాకింది. ఈ మనస్సు ఏ విషయంలోనికైనా చొచ్చుకుపోగలదు. అంతేకాదు, ఇది ఇతరుల మనస్సులలోనికి కూడా చొచ్చుకుపోతుంది. ఈ విధముగానే హిట్లరు తమ దేశపు యువతను తన యొక్క గుప్పిట్లో పెట్టుకోగలిగాడు. హేతుబద్ధమైన వాదనను ఈ ప్రజలంతా నాశనపరిచారు. కానీ అది మనస్సు ద్వారా కాదు. మనస్సు ద్వారా అయినట్లయితే అది హేతుబద్ధము కాజాలదు. అది శుద్ధ మూర్ఖపు వాదన అని మనకు స్పష్టపడుతోంది. ఈ మనస్సు నేను చెప్పినట్లుగా అది ఉత్తి బుడగ లాంటిది, పరిమితమైనది. అది సౌందర్యమును, కీర్తిని, సత్యము యొక్క విశాలతను గ్రహించలేదు. మనస్సు ఒక చెత్త కుప్ప లాంటిదని అనుకోవాలి. కానీ ఎలాగైనా వ్యతిరేకించి నా మనస్సునకు అతీతముగా నేను ఉండాలని చెప్పుకుంటాను. మనస్సుని పిలువబడే నా యొక్క ఈ మనస్సు వలన నాకేమీ ప్రయోజనం కలుగలేదు. నన్ను నిరంతరము నిరోధించే నా యొక్క మనస్సు మనచే తయారు చేయబడి
మనలను నియంత్రించే చేతి గడియారము లేక కంప్యూటరు లాంటిది. మనచే సృష్టించబడిన ఈ మనస్సు విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మన మీద అజమాయిషీ చేసే అవసరము ఈ మనస్సుకు లేదు. చాలామంది మనస్సును తమ స్వాధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క మనస్సును స్వాధీనపరచుకొనుటకు ఒక మార్గం ఉంది. దానిని ఏ విధంగా అదుపులో ఉంచగలరు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. మనస్సు ద్వారానే మీ యొక్క అహంకారము ద్వారా లేక కట్టుబాట్ల వలన మీ మనస్సును అదుపులో పెట్టుటకు వీలు లేదు. కారణం అది మీచే సృష్టించబడిన మనస్సు. నేను అదుపులో పెట్టగలను అని మీరు అనుకోవచ్చు, కానీ అక్కడ ఉంటున్న దానిని మీరు అదుపులో పెట్టడము మీ వలన సాధ్యపడదు. అందుకు మీరు మనస్సునకు అతీతముగా వెళ్ళాలి. దానికి ఎక్కువగా సహాయపడేది కుండలిని జాగృతి చెందటం. అది మీ శిరస్సు యొక్క మాడు ద్వారా ప్రయాణించి బ్రహ్మరంధ్రమును ఛేదించుకొని మిమ్మలను బయటకు సత్య సామ్రాజ్యములోనికి తీసుకువెళ్తుంది. అప్పుడు మీ యొక్క మెదడు, హృదయము సర్వవ్యాపక శక్తితో కలియడము జరుగుతుంది. కుండలిని మాతయే ఆ అనుసంధానము చేస్తుంది. చాలామంది సహజ యోగమును అభ్యసిస్తున్నారనే సంగతి నాకు తెలుసు. ధ్యానంలోనికి రావటము, అతి ముఖ్యమైన నిర్విచార స్థితిని మీరు సాధించటము ఒక్కొక్కసారి మీకు కష్టం అనిపిస్తుంది. ఎంతోమంది సహజయోగులున్నారు. వారందరూ సహజయోగ లోతుల యొక్క అనుభవములను పొందగలుగుతున్నారని తెలిసి నాకు సంతోషముగా ఉంది. కానీ వారి యొక్క మనస్సులు సంక్షోభంలో చిక్కుకున్నంత కాలము వారు సహజయోగములో అభివృద్ధి గాంచలేరు. వారి మనస్సు ద్వారా ఏది సృష్టించబడినా అందులో వాస్తవికత లేక అది చాలా పరిమితముగాను ఒక్కొక్కసారి తిప్పికొట్టేదిగాను ఉంటుంది. ఇటువంటి మనస్సుతో ప్రజలు తమకున్నటువంటి హోదాల గురించి ఆలోచిస్తారు. మీరిప్పుడు ఒక గవర్నరుగా నియమితులయ్యారనుకుందాము. ఇక ఆ పదవిలో మీ ఇష్టారాజ్యముగా మీరుండవచ్చని అనుకుంటారు. ఆ గవర్నర్ హోదా మిమ్ములను ఏలుతోంది, కానీ మీరు గవర్నర్ హోదాను ఏలట్లేదు. ఒకసారి కనుక ఇటువంటి ఉద్దేశములు మీ తలలోనికి వస్తే మీరు ప్రవర్తించరాని విధముగా ప్రవర్తించటము ఆరంభిస్తారు. సహజ యోగులలో కొందరు లీడర్లు ఉన్నారు. లీడర్లు కూడా ఒక్కొక్కసారి నేను నాయకుడను అని అనుకుంటూ ఉంటారు. అది ఒక మిథ్య. ఒకసారి వారికి తాము నాయకులమన్న సంగతి గుర్తుకు వస్తే ఇక మనసంతా ఆ విధమైన ఆలోచనలతో నింపేసుకుంటారు. ఎలా ఆధిపత్యం వహించాలి, ఏ విధంగా అదుపులో పెట్టాలి అని ఆ విధంగా వారు ప్రవర్తిస్తారు. వారు ఇతరులను అదుపులో పెట్టడం ప్రారంభించినప్పుడు వారి యొక్క మనస్సు ఆ విధంగా వారికి బోధిస్తోందని మీరు గ్రహించాలి. అసలు ఎవరైనా ఎందుకు అదుపులో ఉంచాలి? మీరు నిజమైన సహజయోగులైతే మిమ్మలను అదుపులో ఉంచవలసిన ఆవశ్యకత లేదు. వ్యూహాత్మకంగా వ్యవహరించటము, తిమ్మిని బమ్మినిగా చూపే అవసరము లేదు. మీ యొక్క చిత్తము మీ మనస్సునకు ఒక్కసారి కనుక అతీతముగా పోతే ఇవేమీ అక్కరలేదు. ఈ విషయము సహజయోగులు బాగుగా అర్థం చేసుకోగలరు. ఆలోచనలకు అతీతముగా మనస్సు వెళ్ళినప్పుడు చిత్తము యొక్క చలనము చాలా ముఖ్యమవుతుంది. ఆ సమయంలో మీరేమి చేసినా మీ యొక్క చిత్తము ఆ దిశగా పోతుంది. ఎంత శక్తివంతులుగాను, కార్యసాధకులుగాను, జ్ఞానవంతులుగాను మీరు మారతారో తెలుసుకొని దిగ్భ్రాంతులవుతారు. మీకు అవసరమైన దానిపైన మీ యొక్క చిత్తమును లగ్నం చేసినప్పుడు వెంటనే ఆ విషయం మీద లేక వ్యక్తి మీద లేక సమస్య మీద వెలుగు ప్రసరించి అది ఎట్లా పనిచేస్తుందో, ఎట్లా దోహదపడుతుందో మీరు గమనిస్తారు. సహజ యోగములో అనేక అద్భుతములు ఇంకా ఆ విధంగా ఎన్నో మీ యొక్క చిత్తముతో జరిగాయని మీరు చెప్పారు.
ఆ విషయమును నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మామూలు ప్రజలకు సాధ్యపడని అనేక కార్యములు చెయ్యగల సమర్థత మీ యొక్క చిత్తమునకు ఉన్నది. అది నిర్మలత్వము పొందింది. రెండవది దైవశక్తితో అనుసంధానింపబడినది. కాబట్టి దాని యొక్క శక్తులను అది ప్రస్ఫుటం చేస్తోంది. సహజ యోగమునకు వచ్చే వ్యక్తులు ఆ అనుభవమును పొందకుండానే శ్రీమాతాజీ ఇలాగా లేక అలాగా అవుతోంది, నా తండ్రి ఆరోగ్యం బాగోలేదు, నా కాళ్లలో నొప్పులు వస్తున్నాయి, చేతుల్లో సలుపులు, ఈ విధంగా ఏడుస్తూ నాకు ఉత్తరములు రాస్తూ ఉంటారు. వారి యొక్క శారీరక బాధల గురించే కాకుండా మానసిక ఆవేదనల గురించి ఇంకా ఎన్నో వ్రాస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి చాలా సుదీర్ఘమైన ఉత్తరములు వ్రాస్తూ ఉంటారు. వాటిని ఎలా చదవాలో నాకు తెలియదు. అసలు అంత పెద్దగా వ్రాసే విషయమేమీ అక్కడ ఉండదు. కానీ వారు వ్రాస్తారు. కారణము వారింకా ప్రతిక్రియకు లోనవుతూ ఇంకా వారున్న స్థితిలో ఏమి చెయ్యాలో వారికి పాలుపోవటం లేదు. ఆఖరికి వారు ఎటువంటి స్థితికి చేరుకుంటారంటే సహజయోగమును ఒక కాంట్రాక్టుకు తీసుకున్నట్టుగా భావిస్తారు. నేను ఇప్పుడు సహజయోగంలో ఉన్నాను కాబట్టి నాకు అన్నీ సమకూరాలి లేక ఫలానా విధంగా జరగాలి అని ఈ విధంగా తలుస్తారు. సహజయోగంలోనికి వచ్చి దానిని గుత్తకు తీసుకున్నట్లుగా మాకు అది దొరకాలి, ఇది తప్పకుండా రావాలి, ఆ సహాయం తప్పక లభించాలి అని అలా ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధమైన ప్రవర్తన సహజయోగికి ఉండకూడదు. సంస్కృతంలో తటస్థ అనే ఒక మంచి పదం ఉంది. తటస్థ అంటే మనిషి నీటి ఒడ్డున నిలబడి గమనిస్తున్నాడని అర్థము. అటువంటి స్థితిలో మీరుండాలి. కానీ పర్యవసానముగా మీరొక అప్రయోజకునిగా మాత్రము తయారవరు. కానీ మీరు గొప్ప ప్రయోజకులవుతారు. మీరు నమ్మరు, కానీ అటువంటి వ్యక్తుల వలన ఎన్నో ప్రయోజనములు చేకూరతాయి. యుద్ధాలు ఉండవు. శాంతి ఎల్లెడలా విస్తరిస్తుంది. దుర్మార్గులు బహిరంగపరచబడతారు. ఇప్పుడు సహజయోగము మూకుమ్మడిగా ప్రయోజనము కలుగజేస్తున్నందువలన సహజయోగులు ఏ విధముగాను తమలో తాము కలహించుకోకూడదు. కొందరు సహజయోగులు స్వంత సమస్యలలో మునిగి ఉన్నప్పటికీ ఇతర సహజయోగులను, సహజయోగ నాయకులను వారే విధంగా విమర్శిస్తూ ఉంటారో ఒక్కొక్కప్పుడు నేను గమనించి చాలా ఆశ్చర్యపోతుంటాను. కారణమేమిటంటే ఒకసారి మీ మనస్సును మీరు అధిగమించి పోగలిగితే ఇటువంటి స్వభావము పోయి మీ అంతట మీరు ఆత్మ పరిశీలన వైపు మరలుతారు. అప్పుడు మీరు ఈ విధంగా అనుకొనడం జరుగుతుంది. నాలో ఉన్న తప్పేమిటి? ఇక ఈ మనస్సు వలననే కదా. కావున మీరు నిలువుటద్దము ముందు నిలబడి కావాలంటే కళ్ళు మూసుకొని ఇలాగా ప్రశ్నించుకోవాలి. ఓ మనసుగారు, మీ సంగతి ఏమిటి? ప్రస్తుతం తమరేమి చేస్తున్నారు? ఏమి చేయదలుచుకుంటున్నారు? ఈ విధంగా మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీ నుంచి మీరు బయటకు వచ్చి మిమ్మల్ని మీరు గమనిస్తూ మనస్సును అడగండి, ఏమి చెయ్యాలనుకుంటున్నావు? ఈ విధంగా ప్రశ్నించాలి. ఒకసారి మీరు అలాగ బయటపడగలిగితే మీ యొక్క మనస్సును మీరు అదుపులో ఉంచుకోగలరు. ఈ ప్రవచనం యొక్క తరువాయి భాగము పార్ట్ 2లో విందాము. జై శ్రీ మాతాజీ.